హలో ఆల్, దిస్ ఇస్ దేవి ప్రసాద్. ఈ రోజు మనం ఫ్రిడ్జ్ రిపేర్ తగరపుడుసుల గురించి మాట్లాడుకుందాం. మా ఇంట్లో ఫ్రిడ్జ్ రిపేర్ అయింది, సెకండ్ ఫ్లోర్ లో ఉంది. ఫ్రిడ్జ్ రిపేర్ చేసేవాడిని కలిశాను. తాత థియేటర్ ఆపోజిట్ లో ఉన్న తగరపుడుసులో తాత థియేటర్ ఆపోజిట్ లో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి వాడు చెప్పాడు, బాబు నేను విజిట్ చేస్తే మినిమం 250 రూపీస్ చేస్తా అని చెప్పాడు. ఓకేలా తీరాం బాబు అని చెప్పాను. వచ్చాడు, చూశాడు, ప్రాబ్లం అనేది సంథింగ్ ఉంది, మీ ఫ్రిడ్జ్ మా షాప్కి తీసుకురావాల్సి వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ రిపేర్ సుమారుగా 2500 వరకు పడచ్చు, మనం చూస్తే కానీ చెప్పలేమని చెప్పారు. చూస్తుంటే ఆయన వాళ్ళకం చూస్తుంటే మొత్తానికి మన ఫ్రిడ్జ్ అనేది వాళ్ళ షాప్లోనే రిపేర్ చేపించి ఎంతో కొంత అమౌంట్ పొందాలని చెప్పి ఆలోచనలో ఉన్నట్టుంది. తర్వాత నేను ఫ్రిడ్జ్ రిపేర్ అనిపించింది. మళ్ళీ ఫ్రిడ్జ్ సెకండ్ ఫ్లోర్ నుంచి కింద దిగి షాప్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి రిపేర్ చేయించుకొని తీసుకొచ్చేసరికి కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు, ఈ ఫ్రిడ్జ్ రిపేర్ చేసుకోవడం వల్ల వేస్ట్ అని చెప్పి అనుకున్నాను అనమాట. సో ఇదే ఫ్రిడ్జ్ వేరే వాళ్ళకి ఇచ్చాను, ఇంకా వాళ్ళు బాగు చేసుకోమని చెప్పాను. వాళ్ళు ఏం చేసినారంటే వేరే అతను పిలిచినారు. అంటే ఒక సర్వీస్ ప్రొవైడర్ కాదు, వేరే సర్వీస్ ప్రొవైడర్. వాడు ఇచ్చినాడు, చూసినాడు, ప్రాబ్లం క్లియర్గా చెప్పినాడు. అంటే నేను వెళ్ళే సర్వీస్ ప్రొవైడర్ దగ్గర కాకుండా వేరే దగ్గర, ఇప్పుడు మీకు ఏదైతే ఫోన్ నెంబర్లో ఇచ్చానో వాడు మంచి సర్వీస్ ఇస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే వాడు వచ్చాడు, ఫ్రిడ్జ్ చూసాడు, ప్రాబ్లం చెప్పాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఫ్రిడ్జ్ కూడా ఇంటికి వచ్చాడు. ఆ గ్యాస్ లీక్ అయిందా లేకపోతే అందులో ఉన్న అది కంప్రెసర్ లీక్ అయిందా అని చెప్పి ఆయనే ఒక టూల్స్ తెచ్చుకొని బిగించుకొని మళ్ళీ ఒక 1 డే తర్వాత ఏది లీక్ అవుతుందో అబ్జర్వ్ చేసుకొని ఇంట్లోనే మనం ఆ ఫ్రిడ్జ్ షాప్కి తీసుకెళ్ళి బాగు చేయనక్కర్లేదు, మొత్తం అంతా ఆ పని అంతా ఇక్కడ చేస్తున్నాడు. ఫ్రిడ్జ్ తీసుకొచ్చే లోపు దీనికి ఎంత లేబర్, ఎంతమంది రిక్వెస్ట్ చేసుకోవాలి, ఎంత ఎఫర్ట్ కావాలి కింద దించడానికి, ఆటోలో తీసుకెళ్ళడానికి. సో ఇలాంటి సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారన్నమాట. వాళ్ళు మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారన్నమాట. సో మీరు రైట్ పర్సన్ ఎంచుకోండి, అడగండి, మీరు ఇంటి దగ్గరే సర్వీస్ ప్రొవైడ్ చేయగలరా, మీకు సర్వీస్ ఛార్జ్ ఎందుకు ఇవ్వాలి, మీరు ప్రాబ్లం అంటే మీరే రిపేర్ చేయండి, లేకపోతే వద్దు, మీ సర్వీస్ ఛార్జ్ ఇవ్వను అని చెప్పి మీరు ఈ విధంగా ఆలోచించడం చేయండి. సో ఈ విధంగా ఆలోచించడం వల్ల మీకు మనీ సేవ్ అవుతుంది, మీకు తలనొప్పులు ఏముండవు. చక్కగా మీ యొక్క ఇదే కాకుండా, ఫ్రిడ్జే కాకుండా ఏది వచ్చినా సరే మీరు వారంటీ పీరియడ్ చూసుకోండి, ఇంటి దగ్గరే వచ్చి చేసే సర్వీస్ ప్రొవైడర్ చూసుకోండి. ఆ సర్వీస్ కూడా ఎన్నాళ్ళ వరకు వారంటీ ఉంటుందో, అట్లీస్ట్ ఏదైనా రిపేర్ వస్తే మళ్ళీ ఎన్నాళ్ళ వరకు వాళ్ళు చేస్తారో కొనుక్కోండి. మీరు కరెక్ట్గా మాట్లాడే విధానం బట్టి మీకు చక్కగా పనులు జరిగిపోతాయి. ఓం తత్సత్.